డియర్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ సందీప్ కుమార్. ఈ వీడియో ద్వారా ఒక న్యూ టాపిక్లో మనం డిస్కస్ చేయబోతున్నామండి. ఎస్, న్యూ సీక్రెట్ ఫార్ములా టు మేక్ మనీ ఇన్ వెస్టీజ్ బిజినెస్. డియర్ ఫ్రెండ్స్, వెస్టీజ్ బిజినెస్లో ఎటువంటి టీం లేకుండా కూడా ఏ విధంగా మనం డబ్బు సంపాదించవచ్చు అనేది ఒక సీక్రెట్ ఫార్ములా గురించి ఈ యొక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ యొక్క వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడాల్సిందిగా కోరుతున్నాను. స్కిప్ చేసుకోకుండా చూడండి. బికాస్ ఈ వీడియోలో నేను కొన్ని క్యాలిక్యులేషన్ మిమ్మల్ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ ఒకవేళ మీరు జాగ్రత్తగా చూసుకోలేదు అంటే ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కాదు. అందుకే ఈ యొక్క వీడియో చూస్తున్నప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అండ్ విన్నప్పుడు హెడ్‌ఫోన్ అండ్ బ్లూటూత్ గాని మీరు యూజ్ చేసుకుంటే వాయిస్ ఇంకా క్లియర్‌గా మీకు వినిపించడం జరుగుతుంది. సేమ్ టైమ్ మీరు ఒక పెన్ను, పేపర్, డైరీ తీసుకొని కూర్చోండి. సో థట్ మీరు ఈ యొక్క చెప్పే క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. అర్థం కాకపోతే వీడియోని అగైన్ ఇంకోసారి కూడా మీరు చూసుకోవచ్చు. రైట్? సో ఫ్రెండ్స్, లేట్ చేసుకోకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. యెస్ ఫ్రెండ్స్, న్యూ సీక్రెట్ ఫార్ములా. ఈ యొక్క ఫార్ములాని నేను నా టీమ్‌తో పాటు షేర్ చేస్తాను మాత్రమే. సో ఈ యొక్క వీడియోని నేను పెయిడ్ వీడియోగా చేద్దాం అనుకున్నాను. అంటే దీనికి ఒక చార్జెస్ పెట్టి కొంతమందికి మాత్రమే ఈ వీడియోకి ఇస్తే బావుంటుంది అని ఒక ఆలోచించాను. కాకపోతే అందరికి యూజ్ అవుతుంది అనే ఒక ఆలోచనతో దీన్ని ఓపెన్‌గా పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడే ఒక వీడియోని లైక్ చేసేయండి. బికాస్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఒక సీక్రెట్ ఫార్ములా నేను మీ అందరికి కూడా చెప్పబోతున్నాను కాబట్టి ఇప్పుడు ఈ వీడియోని ఒక లైక్ ప్రెస్ చేసేయండి. డియర్ ఫ్రెండ్స్, వీడియోని మనం కంటిన్యూ చేద్దాం. సో ఫస్ట్ ఫ్రీగా ఉండండి. పెన్ అండ్ పేపర్ డైరీ తీసుకొని కూర్చోండి. సో దట్ నేను చెప్పే ప్రతి కాలిక్యులేషన్ మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేసుకోకుండా వాచ్ చేయండి. హెడ్‌ఫోన్ గాని, బ్లూటూత్ గాని యూజ్ చేసుకోండి. అండ్ మీరు డైవర్ట్ అవ్వకండి. ఏదైతే మీరు వీడియో చూస్తున్నప్పుడు ఓన్లీ వీడియో మాత్రమే చూడాలి. అప్పుడే మీకు ఈ యొక్క వీడియో పూర్తిగా మీకు అర్థమవుతుంది. బికాస్ వెరీ ఇంపార్టెంట్ ఒక టాపిక్ అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ మీద. యెస్ అండి. ఈ యొక్క సీక్రెట్ ఫార్ములా అనేది అగ్రికల్చర్ ప్రొడక్ట్ మీదనే మనం అప్లై చేయబోతున్నాం. రైట్? లేట్ చేసుకోకుండా వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ చిన్నగా మనం అర్థం చేసుకుంటాము. ఫస్ట్ 1 పీవీ అంటే పాయింట్ వాల్యూ. 1 పాయింట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 18 బీవీ. బీవీ మీన్స్ బిజినెస్ వాల్యూ. ఓకే. 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 బిజినెస్ వాల్యూమ్స్. ఇది మనందరికి కూడా తెలుసు. అండ్ 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 30 నుంచి 32 రూపీస్ అన్నమాట. 30 నుంచి 32 రూపాయలు పెట్టి మనం వెస్టీజ్‌లో ఏదైనా వస్తువులు కొనుక్కుంటే మనకు ఒక పాయింట్ వస్తుంది. ఇది మనందరికి కూడా తెలుసు. సో లేట్ చేసుకోకుండా నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడదాం. సో ఈరోజు వెస్టీజ్ అగ్రి గ్రానౌల్స్ అండ్ వెస్టీజ్ అగ్రి 82 ఈ 2 ప్రొడక్ట్ మాత్రమే తీసుకున్నాను. యాక్చువల్లీ వెస్టీజ్ కంపెనీలో మనకి 8 కంటే కూడా ఎక్కువ ప్రొడక్ట్‌లు అవైలబుల్‌గా ఉన్నాయి. 8 ప్రొడక్ట్‌లు ఉన్నాయి. ఎటువంటి పంట కావచ్చు, అది పత్తి కావచ్చు, వరి కావచ్చు, మిరప కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ప్రతి దానికి మన దగ్గర అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ నేను ఒక బేసిక్ ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నాను. బేసిక్ ప్రొడక్ట్ మీనింగ్స్ ఏంటి? ప్రతి ఒక్క అగ్రికల్చర్ పంటకి యూజ్ అయ్యే ఒక ప్రొడక్ట్ ఈజ్ అగ్రి గ్రానౌల్స్ అండ్ అగ్రి 82. ఇప్పుడు అగ్రి గ్రానౌల్స్ ఏంటి సార్? అగ్రి 82 ఏంటి సార్? ఇవి ఎలా పనిచేస్తాయి? ఎలా వాడాలి అంటే దాని గురించి నేను ఒక వీడియో ఆల్రెడీ ముందు ప్రిపేర్ చేశాను. ఆ ఒక వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తాను. పైన మీకు ఐ బటన్‌లో కూడా లింక్ కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండిట్లో ఎళ్లి మీరు ఒక అగ్రి గ్రానౌల్స్ డీటెయిల్ వీడియోని, అగ్రి 82 డీటెయిల్ వీడియోని మీరు చూసుకోవచ్చు. ఈ యొక్క 2 ప్రొడక్ట్ అనేది ఎటువంటి పంట కావచ్చు, ప్రతి ఒక్క పంటకి కావాల్సిన బేసిక్ ప్రొడక్ట్. మీరు బయట మార్కెట్‌లో డీఏపీ జల్లుతారా? యూరియా జల్లుతారా? ఏమైనా జల్లండి. కాకపోతే కంపల్సరీగా ఈ యొక్క 2 ప్రొడక్ట్ వెస్టీజ్ అగ్రి గ్రానౌల్స్ అండ్ వెస్టీజ్ అగ్రి 82 ఈ 2 ప్రొడక్ట్ ఒకవేళ మన భూమిలో ముందు ఏసినట్లయితే గనక మనం ఏదైతే పంట ఏస్తున్నామో ఆ పంటలో మనకి దిగుబడి సుమారు మామూలుగా ఎంతైతే మనకి వస్తుందో దాని కంటే కూడా మనకి సుమారు 20-50% వరకు మనకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ యొక్క అగ్రి గ్రానౌల్స్ కాస్ట్ ఎంత ఉందండి? అగ్రి గ్రానౌల్స్ కాస్ట్ వచ్చేసి 700 రూపీస్. డీపీ ప్రైస్ అనమాట. అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 700 రూపీస్. దీనొక ఎంఆర్‌పీ కాస్ట్ ఎంత ఉందండి? ఎంఆర్‌పీ కాస్ట్ వచ్చేసి 800 రూపీస్ ఉంది. ఓకే. అండ్ దాంట్లో మనకి పాయింట్ వాల్యూ ఎంత వస్తుందంటే 23.33 పీవీ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే అగ్రి 82 గురించి మనం ఒకవేళ చూసుకుంటే గనక 300 ఎంఎల్ 100 ఎంఎల్ బాటిల్స్ ఉంటుంది గదా! 300 ఎంఎల్ బాటిల్స్ వచ్చేసి మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్‌లో మనకి రూ. 350కి వస్తుంది. ఎంఆర్‌పీ వచ్చేసి మనకి 200 ఉంది. దీంట్లో పాయింట్ వాల్యూ మనకి ఎంతొస్తుంది? 9.72 పాయింట్ వాల్యూ మనకొస్తుంది. క్లియర్?
సో, ఒకవేళ మనం డీపీ ప్రైస్ గురించి మనం మాట్లాడితే, ఈ యొక్క 2 ప్రొడక్ట్‌లు మనం కలిపితే అండ్ మనకి అగ్రి 500 ఎంఎల్ గురించి కూడా మనం మాట్లాడితే గనక, అగ్రి 80-500 ఎంఎల్ బాటిల్ వచ్చేసి మనకి రూ. 450 డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంది. అండ్ ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 535 ఉంది. ఓకే. సో, ఈ 3 ప్రొడక్ట్. ఈ అగ్రి 80-300 ఎంఎల్ అండ్ అగ్రి 80-500 ఎంఎల్ 2 ఒకటే ప్రొడక్ట్. కాకపోతే నేను జస్ట్ ఆప్షన్స్‌కి ఇవ్వడం జరిగింది. ఓకే. దట్ మీన్స్ ఇక్కడ ఒకవేళ మనం అర్థమయ్యేలా మనం చూస్తే గనక ఈ 2 ప్రొడక్ట్‌ని ఒకవేళ ఒక ఎకరకి మనం వాడగలిగితే అగ్రి గ్రానౌల్స్ 5 కేజీ బ్యాగ్స్ వస్తుంది. ఇది ఒక 5 కేజీ బ్యాగ్స్ అనేది ఒక ఎకరకి వాడతాము. అలాగే అగ్రి 82 ఒక ఎకరకి 150 ఎంఎల్ మాత్రమే అవసరం ఉంటుంది. సో, రెండిటికి మనం కలిపినా కూడా రూ. 1050 మనకి అవుతుంది. ఇక్కడ దాకా క్లియర్? సో, ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడదాం. సో, ఒక ఎకర గురించి మనం మాట్లాడితే బేసిక్ మినిమమ్ ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ ఫర్ ఎనీ క్రాప్ ఏదన్నా క్రాప్ కావచ్చు. ప్రతి ఒక్క క్రాప్‌లో మనకి కావాల్సిన ఈ 2 ప్రొడక్ట్ వెస్టీజ్ అగ్రి గ్రానౌల్స్ ఒకటి అండ్ అగ్రి 80-300 ఎంఎల్ బాటిల్ ఒకటి మనం తీసుకుంటాం. సో, ఇక్కడ అగ్రి 82 ఎంత వాడతాము? అగ్రి 82 వచ్చేసి మనం వాడడం అయితే 150 ఎంఎల్ మనం వాడతాం. కానీ ఇక్కడ మనం ఎంత తీసుకుంటున్నాము? 300 ఎంఎల్ కొనుక్కుంటున్నాం. బికాజ్ మార్కెట్‌లో మనకి అంటే వెస్టీజ్ స్టోర్‌లో మనకి 150 ఎంఎల్ అవైలబుల్‌గా లేదు. అందుకే 300 ఎంఎల్ బాటిల్స్ మనం తీసుకోవాలి. సో, ఇక్కడ మనం డిస్కస్ చేస్తే 1 అగ్రి గ్రానౌల్స్ ప్లస్ 1 అగ్రి 82 300 ఎంఎల్ బాటిల్ మనం తీసుకుంటే రెండిటికి మనకి ప్రైస్ ఎంతొస్తుంది? 700 వచ్చేసి అగ్రి గ్రానౌల్స్, 350 వచ్చేసి మనకి అగ్రి 82. అంటే రెండిటికి కలిపితే రూ. 1050 అవుతుంది. ఒక ఎకరకి ఒక రైతు ఎంత ఖర్చు పెడతారండి? రూ. 1050 మాత్రమే ఖర్చు పెడతారు. దీంట్లో మనకి పీవీ ఎంత వస్తుంది? 33.05 పీవీ వస్తుందండి. ఇక్కడ దాకా క్లియర్? ఓకే. నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడదాం. సో, ఇప్పుడు ఈ యొక్క 2 ప్రొడక్ట్ ఎంఆర్‌పీ కాస్ట్ ఎంత అవుతుందండి? ఈ యొక్క 2 ప్రొడక్ట్ ఎంఆర్‌పీ కాస్ట్ వచ్చేసి రూ. 1204 అవుతుందండి. రైట్? అయితే దీని డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఎంత ఉంది? రూ. 1050 అవుతుందండి. అంటే రీటైల్ మార్జిన్ ఒకవేళ మనం ఈ ప్రొడక్ట్ ఎవరికన్నా అమ్ముతే రైట్? మనకి వచ్చే మార్జిన్ ఎంతండి? రూ. 152. అయితే ఈ యొక్క ప్లాన్ ఏదైతే నేను చెప్తున్నానో ఈరోజు, ఈ యొక్క ప్లాన్‌ని మీరు అగ్రికల్చర్ షాప్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మన ప్రతి మీరు ఏదైతే ఏరియాలో ఉంటారో ఆల్‌మోస్ట్ తెలంగాణలో ఎవ్రీవేర్ ప్రతి ఒక్క చోట మనకి అగ్రికల్చర్ అనేది జరుగుతూనే ఉంటుంది. నియర్ బై సిటీలో కూడా మనకి అగ్రికల్చర్ జరుగుతా ఉన్నాయి ఈరోజు. సో, మీరేం చేయాలి? మీ సిటీలో ఉన్న, మీ విలేజెస్‌లో ఉన్న ప్రతి ఒక్క ఏదైతే అగ్రికల్చర్ ప్రొడక్ట్ అమ్ముతూ ఉంటారు కదా! అలాంటి షాప్‌లో ఎళ్లి ఫర్టిలైజర్ షాప్‌లో ఎళ్లి మనం మాట్లాడాలి. రైట్? అండ్ మాట్లాడుతూ వాళ్ళకి ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఈ యొక్క కాలిక్యులేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. రైట్? అప్పుడు ఏమవుతుందంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను లాస్ట్‌లో. సో, ఫస్ట్ మనం దీని యొక్క బెనిఫిట్ అనేది మనం చూసుకుంటాం. సో, ఎంఆర్‌పీ రూ. 1204, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ రూ. 1050. అంటే ఒకవేళ మీరు ఒక పర్సన్‌కి, ఒక రైతుకి, ఒక ఎకరకి ప్రొడక్ట్ అమ్ముతే గనక మీకు రీటైల్ మార్జిన్ ఎంతొచ్చింది? రూ. 152 వచ్చింది. ఓకే. సో, ఇది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సింది. నెక్స్ట్ ఫ్రీ ప్రొడక్ట్ అండి. ప్రతిసారి అగ్రికల్చర్ ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు మనకి ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది మనకి తెలుసు. 2500 అబోవ్ తీసుకుంటే అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మనకి తెలుసు. బట్ మనం మినిమమ్‌గా మాట్లాడతాం. ఓకే. ఫ్రీ ప్రొడక్ట్ మనకి 9% మనం మినిమమ్ తీసుకున్నా కూడా రూ. 1050 మీద మనకి ఎంతొస్తుందండి? రూ. 90 ప్రొడక్ట్ మనకి ఫ్రీ వస్తుంది. క్లియర్? నెక్స్ట్ క్యాష్ బ్యాక్ అండి. సో, మనం ఇప్పుడు జాయిన్ అయ్యామనుకోండి. మనం 5%లో ఉంటాము, 8%లో ఉంటాము, 10కి ఎళ్తాము, 11కి కూడా ఎళ్తాం. నేను ఒక యావరేజ్ కాలిక్యులేషన్ తీసుకుంటున్నాను. 8% తీసుకుంటున్నాను. ఎందుకంటే తక్కువ చెప్పి ఎక్కువొస్తే మనకి హ్యాపీ అవుతారు కదా వాళ్ళు. సో, అందుకే 8% తీసుకున్నాను. మీరు దీన్ని 10% కూడా తీసుకోవచ్చు యాక్చువల్‌గా. సో, క్యాష్ బ్యాక్ మనం 8% చొప్పున తీసుకుంటే మనకి క్యాష్ బ్యాక్ ఎంతొస్తుంది? రూ. 50 మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. క్లియర్? అయితే మనకి టోటల్ సమ్ మనం చేసేస్తే టోటల్ వచ్చేసి రీటైల్ మార్జిన్ ఎంతొచ్చింది మనకి? రూ. 152 రీటైల్ మార్జిన్ వచ్చింది. రూ. 90 ఏమొచ్చింది? రూ. 90 మనకి ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. రూ. 50 ఏమొచ్చింది? రూ. 50 మనకి క్యాష్ బ్యాక్ వచ్చింది. సో, టోటల్ మన ప్రాఫిట్ ఎంత? ఒక ఎకరాకి మనం ప్రొడక్ట్ అమ్మితే రూ. 292 అంటే ఆల్‌మోస్ట్ 28% మనకి ప్రాఫిట్ వచ్చింది. అవునా కదా? అయితే ఈ యొక్క 28% ఎందుకు? ఇది యాక్చువల్‌గా 30%. నేనిక్కడ 8% క్యాష్ బ్యాక్ తీసుకున్నాను కాబట్టి నేను తక్కువనే చెప్తున్నాను. రైట్? సో, దట్ మీన్స్ ఒకవేళ మనం ఒక రైతుకి ఒక ఎకరకి ప్రొడక్ట్ ఇస్తే, ఒక ఎకరకి ప్రొడక్ట్ మనం అమ్మితే గనక మనకి ప్రాఫిట్ ఎంతొస్తుంది? రూ. 292 మనకి ప్రాఫిట్ వస్తుంది. ఇంక్లూడింగ్ రిటైల్ ప్రాఫిట్, ఇంక్లూడింగ్ ఫ్రీ ప్రొడక్ట్, ఇంక్లూడింగ్ క్యాష్ బ్యాక్. ఈ 3 కలిపి మనకి ఆల్‌మోస్ట్ రూ. 300 ప్రాఫిట్ వస్తుందండి. జస్ట్ అర్థం చేసుకోండి. రూ. 1050 బిజినెస్ చేస్తేనే మనకి రూ. 300 ప్రాఫిట్ తిరిగి వస్తుంది.
ఈ యొక్క ప్రాఫిట్ మనం ఎవరికి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఈ యొక్క ప్రాఫిట్ గురించి మనం మన ఏరియాలో ఉన్న అగ్రికల్చర్ షాప్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. రైట్? సేమ్ టైమ్ ఇది పర్సన్ టు పర్సన్ కూడా చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడదాం. సో, ఒక ఏకర్‌కి టోటల్ ప్రాఫిట్ ఎంతొచ్చిందండి? రూ. 292 అంటే యావరేజ్‌గా మనకి రూ. 300 ప్రాఫిట్ వచ్చింది. దట్ మీన్స్ ఇది ఒక 30% మనకి 28 నుండి మినిమమ్ 28% మనకి 30% వరకు అనేది మనకి ఇక్కడ రిటర్న్ వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు ప్లాన్ గురించి మనం మాట్లాడితే లెట్స్ కాలిక్యులేట్ ఫర్ 100 ఎకర్స్. 100 ఎకర గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు మీరు చెప్తారు, సార్ ఈ 100 ఎకరా అంటే మేము ఎక్కడ చేయగలం? ఒక పర్సన్ 100 ఎకరకి ప్రొడక్ట్ ఎక్కడ ఇవ్వగలరు? యెస్, మీరు చెప్పింది 100% కరెక్టే. నేను పర్సనల్‌గా చేయండి అని చెప్పేసి చెప్పట్లేదు. మీ ఏరియాలో అగ్రికల్చర్ షాప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ ఒక అగ్రికల్చర్ షాప్‌ని మీరు తీసుకుంటే, ఒక్కొక్క అగ్రికల్చర్ షాప్ నుండి సుమారు మినిమమ్ చెప్తున్నాను మిమ్మల్ని 500 ఎకర నుండి 5000 ఎకర వరకు వాళ్ళకు ప్రొడక్ట్‌ని సరఫరా చేస్తూ ఉంటారు వాళ్ళు. సో, నేనొక 100 ఎకర్‌కి మాత్రమే కాలిక్యులేషన్ యేసుకుంటున్నాను. రైట్? సో, లెట్స్ కాలిక్యులేట్ ఫర్ 100 ఎకర్స్. డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు అర్థం అవుతుంది అంటే కింద కామెంట్ చేసి ఇప్పుడే నాకు చెప్పండి. యెస్, అండర్‌స్టాండ్ అని చెప్పేసి మీరు కామెంట్ రాస్తే నాకు అర్థమవుతుంది. ఓకే, ఎంతమందికి ఈ వీడియో అర్థమవుతుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నిజంగా హెల్ప్ అవుతది అని అనుకుంటే గనక ఇప్పుడే ఒక లైక్ బటన్ కూడా ప్రెస్ చేసేయండి. అండ్ ఈ యొక్క వీడియోని మీ యొక్క గ్రూప్‌లో మీ యొక్క ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్, ఫేస్‌బుక్ గ్రూప్‌తో షేర్ చేయడం మర్చిపోకండి. స్పెసిఫిక్‌గా రైతులు ఉన్న గ్రూప్‌లో అయితే కంపల్సరీగా ఎయ్యండి. అగ్రికల్చర్ షాప్ వాళ్ళు ఏదైతే గ్రూప్‌లో ఉంటారో ఆ ఒక్క గ్రూప్‌లో కంపల్సరీగా వీడియో ఎయ్యండి. రైట్? సో, ఈ యొక్క ఛానెల్‌లో మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటుంది. సో, లెట్స్ కాలిక్యులేట్ ఫర్ 100 ఎకర్స్ బెనిఫిట్. ఇప్పుడు 100 ఎకర్స్‌లో మనం మాట్లాడితే గనక 1 ఎకర్‌కి మనకి ఎంత వచ్చిందండి? రూ. 1050 ఖర్చొచ్చింది. అవునా? అగ్రి గ్రాన్యూల్స్ ఒకటి, అగ్రి 82 ఒకటి రెండిటిని కలిపితే మనకి రూ. 1050 ఖర్చొచ్చింది. దట్ మీన్స్ 100 ఎకర్‌కి మనకి ఎంతొస్తుందండి? 100 ఎకర్‌కి మనం చూసుకున్నట్లయితే రూ. 1,05,000 బిజినెస్ వస్తుందండి. రూ. 1,05,000 టర్నోవర్ అవుతుంది టోటల్. ఓన్లీ ఫర్ 100 ఎకర్స్‌కి. ఓకే. బేసిక్ ప్రొడక్ట్ గురించే చెప్తున్నాను. నేను మిగతా ప్రొడక్ట్ గురించి ఏం మాట్లాడట్లేదు. సో, ఇప్పుడు రూ. 1,050తో మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో మనకి పీవీ ఎంత వచ్చేది అప్పుడు? 33.05 పీవీ వచ్చింది. అంటే 100 ఎకర్‌కి ఎంత రావాలి? 3,305 పీవీ వచ్చిందండి. క్లియర్? 1 ఎకర్‌కి 33.05 పీవీ వస్తే 100 ఎకర్‌కి మనకి పాయింట్ ఎంతొచ్చిందండి? 3,305 పీవీ మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. ఓకే. ఇక్కడ దాకా క్లియర్? నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ గురించి మనం మాట్లాడదాం. నెట్ ప్రాఫిట్ అంటే మనకి ఇదైతే 30% ప్రాఫిట్ మనం అనుకున్నాము. రైట్? పైన మీకు ఉంది కదా! ఒక ఏకర్‌కి ప్రొడక్ట్ ఇస్తే ఫ్రీ ప్రొడక్ట్, క్యాష్ బ్యాక్ ప్లస్ రీటైల్ మార్జిన్ కలిపితే మనకి 30% ఏదైతే ప్రాఫిట్ వస్తుందో, ఆ ఒక ప్రాఫిట్ మనం ఇక్కడ కాలిక్యులేషన్ ఇస్తే గనక నెట్ ప్రాఫిట్ ఈస్ 100 ఎకర్ ఇంటూ రూ. 292 అంటే రూ. 29,200 నుండి రూ. 30,000 వరకు మనకి ప్రాఫిట్ వస్తుంది. అంటే రూ. 1,05,000 బిజినెస్‌లో మనకి 30% ప్రాఫిట్ అంటే రూ. 30,000 ఇన్‌కమ్ వచ్చినట్టే. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చాలామంది రైతులు మీ విలేజ్‌లో గాని, మీకు తెలిసిన సర్కిల్స్‌లో గాని చాలా మందికి చూడండి 10 ఎకర్స్, 20 ఎకర్స్, 30 ఎకర్స్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ 5 ఎకర ఉన్న వాళ్ళు ఉన్నారు. 1 ఎకర్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ మీరు తలుచుకుంటే కంపల్సరీగా 100 ఎకర చేయడం అనేది పెద్ద విషయమే కాదు. అండ్ డియర్ ఫ్రెండ్స్, 100 ఎకరకి మీరు ప్రొడక్ట్ ఇవ్వగలిగితే మీకు నెట్ ప్రాఫిట్ ఎంతొస్తుందండి? రూ. 30,000 మీకు ప్రాఫిట్ వచ్చింది. ఓన్లీ ఫర్ 100 ఎకర్స్‌కి మీరు యాక్చువల్లీ ప్రాఫిట్ ఇంతకంటే కూడా ఎక్కువొస్తుంది. నేను నెక్ టు నెక్ కాలిక్యులేషన్ చేయట్లేదు. నేను తక్కువ చెప్తున్నాను. కానీ ప్రాఫిట్ మీకు ఎక్కువొస్తుంది. రైట్? సో, ఇక్కడ దాకా క్లియర్. నెట్ ప్రాఫిట్ ఎంతొచ్చింది? 100 ఎకరకి మనం రీటైల్ చేసుకోగలిగితే, 100 ఎకరకి ప్రొడక్ట్ ఆ షాప్ పర్సన్ రీటైల్ చేసుకోగలిగితే 30% బెనిఫిట్ అనేది వాళ్ళకి వచ్చినట్టే. నెక్స్ట్ మనం మాట్లాడితే లెట్స్ కాలిక్యులేట్ ఫర్ 100 ఎకర్ కన్సిస్టెన్సీ బెనిఫిట్స్. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి మనం మిస్ అవుతున్నాము. రైట్? ఓన్లీ ఫర్ మీరు నెట్ కాలిక్యులేషన్ చూస్తున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ పీవీ ఎంత చేస్తున్నాం మనం? 3,305 పీవీ చేసాం 100 ఏకర్స్‌కి. దట్ మీన్స్ మనకి ఎన్ని కన్సిస్టెన్సీ‌లో జరిగాయండి? ఆల్‌మోస్ట్ 100 ఏకర్‌కి మనం చూసినట్లయితే 4 మంత్ మనం చేస్తే ఎన్ని కన్సిస్టెన్సీ అవుతుంది? మనం ఒక లెక్కల్లో చూద్దాం. రైట్? సో, ఒక ఎకరాకి రూ. 1,050 అంటే 33.05 పీవీ వస్తుంది. ఇంటూ 100 ఎకర చూస్తే 3,305 పీవీ అవుతుంది. దట్ మీన్స్ 33 కన్సిస్టెన్సీ‌లో అవుతున్నాయి. గుర్తుపెట్టుకోండి. 33 కన్సిస్టెన్సీ అవుతుంది మీకు. ఓకే. కన్సిస్టెన్సీ అంటే ఏంటి అంటారా? డియర్ ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ కోసం కూడా ఒక వీడియో చేయడం జరిగింది. మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఉంటుంది. పైన మీకు బటన్‌లో కూడా లింక్ కనిపిస్తా ఉంటుంది. దాని ద్వారా ఎళ్లి మీరు కన్సిస్టెన్సీ ఆఫర్ ఏంటో అనేది మీరు చూసుకోవచ్చు.
సో, మీకు కన్సిస్టెన్సీ ఆఫర్ కూడా వస్తుంది. అంటే 30,000 ప్లస్ మీకు వేరే బెనిఫిట్ కూడా వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ యొక్క కన్సిస్టెన్సీ కాలిక్యులేషన్‌ని మనం చూద్దాం. ఒక కన్సిస్టెన్సీ మనం అంటే ఒకవేళ కన్సిస్టెన్సీ అంటే సింపుల్ ఫ్రెండ్స్. 100 పీవీ ప్రొడక్ట్ అంటే రూ. 3,500 ప్రొడక్ట్ వరుసగా మీరు 4 నెలలు కొనుక్కున్నట్లయితే గనక, ఐదో నెలలో కంపెనీ మీకు రూ. 2,500 ప్రొడక్ట్ వౌచర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో కన్సిస్టెన్సీ చేస్తే. ఓకే. అంటే మనం ఎన్ని కన్సిస్టెన్సీలు చేస్తున్నామండి? మనము 33 కన్సిస్టెన్సీలు చేస్తున్నాం. రూ. 2,500 ప్రొడక్ట్స్ కింద ఇచ్చాను చూడండి. 1 కన్సిస్టెన్సీ ఈజ్ ఈక్వల్ టు రూ. 2,500 ప్రొడక్ట్ వౌచర్ ఇంటూ 33 కన్సిస్టెన్సీ. దట్ మీన్స్ రూ. 82,500 ప్రొడక్ట్ వౌచర్ వస్తుంది మనకి. ఎప్పుడొస్తుంది ఇది? ఎవ్రీ మంత్ మీకు 30,000 వస్తుంది. ప్లస్ ఆన్ ఫిఫ్త్ మంత్‌లో మీకేమొస్తుంది? అడిషనల్‌గా రూ. 82,500 ప్రొడక్ట్ వౌచర్ వస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రొడక్ట్ వౌచర్‌లో మీరు కావాలి అంటే ఓన్లీ అగ్రికల్చర్ ప్రొడక్టే తీసుకోవచ్చు. ఓన్లీ హెల్త్ కేర్ ప్రొడక్ట్ ఎవ్వరు ఇక్కడ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టుకోరు. సో, ఈ యొక్క 82,500ది పూర్తి ప్రొడక్ట్ కూడా మనం ఏది తీసుకోవచ్చండి? పూర్తి ప్రొడక్ట్ కూడా మనము అగ్రికల్చర్ ప్రొడక్టే తీసుకోవచ్చు. ఇదే అగ్రి గ్రాన్యూల్స్, అగ్రి 82 మనం తీసుకోవచ్చు. ఇప్పుడు లెట్స్ కాలిక్యులేట్ ఫర్ 100 ఎకర్స్ కన్సిస్టెన్సీ బెనిఫిట్ ఇవన్నీ కూడా మనం లాస్ట్ స్లైడ్‌లోనే మాట్లాడుకున్నాం. ఇప్పుడు లెట్స్ సీ 4 మంత్‌లు టోటల్ కాలిక్యులేషన్. అంటే మనం 4 నెలలు దీన్ని కంటిన్యూయస్‌గా చేస్తే మనకి టోటల్ కాలిక్యులేషన్ ఎంత వస్తుంది? సో, ఒక నెలలో మన టోటల్ టర్నోవర్ ఎంత అవుతుంది? 1 మంత్‌లో రూ. 1,05,000 టర్నోవర్ అవుతుంది. 4 నెలల్లో టోటల్ ఎంత టర్నోవర్ చేశాం మనము? రూ. 4,20,000 టర్నోవర్ చేశాం. చాలా ఈ యొక్క కాలిక్యులేషన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. రైట్? సో, రూ. 4,20,000 టర్నోవర్ టోటల్ మనం చేశాము. రీటైల్ ప్రాఫిట్ ప్లస్ ఫ్రీ ప్రొడక్ట్ ప్లస్ క్యాష్ బ్యాక్ ప్లస్ కన్సిస్టెన్సీ వౌచర్. అంటే ఇక్కడ మనకి ఒక్క బెనిఫిట్ కాదు. 4 బెనిఫిట్ మనకి వస్తుంది. ఏమేమి వస్తుంది? రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. అంటే మనకి మార్జిన్ అనేది మిగులుతుంది. ప్లస్ మనకేమొస్తుంది? ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. ప్లస్ ఏమొస్తుంది? క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు ఏమొస్తుంది? కన్సిస్టెన్సీ వౌచర్ కూడా మనకి వస్తుంది. సో, ఈ 4 గురించి మనం మాట్లాడితే గనక మనకి రీటైల్ ప్రాఫిట్ ఎంతొచ్చింది? రూ. 292. రైట్? నేను రూ. 300 అప్రాక్సిమేట్‌గా తీసుకుంటున్నాను. సో, 100 ఎకర్‌లో రూ. 300 చొప్పున చూస్తే రూ. 30,000 ఇంటూ మన 4 మంత్ చూస్తే గనక రూ. 1,20,000 ప్లస్ రూ. 82,500 మీకు ప్రొడక్ట్ వౌచర్ ఏదైతే వచ్చిందో దాన్ని కూడా మనం 1,20,000తో పాటు కలిపిచ్చేస్తే డియర్ ఫ్రెండ్స్ రూ. 2,02,500 ప్రాఫిట్ వచ్చింది. ఫ్రెండ్స్ జస్ట్ ఒకటి అర్థం చేసుకోండి. టోటల్ టర్నోవర్ 4 నెలల్లో ఎంత చేసామండి? రూ. 4,20,000 టర్నోవర్ చేశాం. కానీ మనకి టోటల్ బెనిఫిట్ 4 మంత్‌లో మనకి రిటర్న్ ఎంత వచ్చిందండి? రూ. 2,02,500. అంటే 30,000 చొప్పున 4 నెలల్లో రూ. 1,20,000 ప్లస్ 5 నెలలు వచ్చేసరికి రూ. 82,500 ప్రొడక్ట్ వౌచర్. దీన్ని మనం రిటైల్ చేస్తే ఇది కూడా మనకి హ్యాండ్ క్యాష్ వచ్చినట్టే. దట్ మీన్స్ రూ. 2,02,500 మన ప్రాఫిట్ వచ్చింది. దీన్ని ఒకవేళ నేను పర్సెంటేజ్ కిందకి నేను డివైడ్ చేస్తే గనక టోటల్ టర్నోవర్ ఈస్ రూ. 4,20,000 అంటే మనకి 48% ప్రాఫిట్ వచ్చింది. డియర్ ఫ్రెండ్స్, నేను 48% కూడా చెప్పను. ఒకవేళ మీరు దీన్ని సిస్టమాటిక్‌గా చేస్తే గనక దీంట్లో మీరు 60% వరకు కూడా ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. యెస్ ఫ్రెండ్స్, 50% to 60% దాకా మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ప్లాన్ ఏదైతే ఉంది దీన్ని మీరు నోట్ డౌన్ చేసుకుంటూ, దీన్ని సీరియల్ బై సీరియల్ నోట్ డౌన్ చేసుకుంటూ, మీ ఏరియాలో ఉన్న అగ్రికల్చర్ షాప్‌ని ఎతికేసేయండి మొత్తం. మీ ఏరియాలో ఎన్ని షాప్ అయితే ఉంటుందో అన్ని షాప్ దగ్గరికి మనం ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొని మనం వెళ్ళాలి. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే, మీ యొక్క ప్రాఫిట్‌ని మనం ఇక్కడ కాలిక్యులేట్ చేయబోతున్నాం. రైట్? సో, లెట్స్ కాలిక్యులేట్ యువర్ ప్రాఫిట్. రిమెంబర్ లా ఆఫ్ యావరేజ్ విల్ వర్క్. మీరేం చేస్తారు? ఇప్పుడు దాకా మీరు ఏదైతే కాన్సెప్ట్‌ని చూసారో, ఇదే కాన్సెప్ట్‌ని మీరు మీ ఏరియాలో ఉన్న అగ్రికల్చర్ షాప్స్ ఏవైతే ఉంటుందో, ఒక అగ్రికల్చర్ షాప్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే 80-20% రూల్ అనేది ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది. 80-20% రూల్స్ అంటే ఏంటి? మీరు ఒకవేళ 100 మంది దగ్గరికి ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొని ఎళ్తే 100 మందిలో 80% మంది మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. 20% పీపుల్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే మీరు సపోజ్ ఒక ఎగ్జాంపుల్‌కి రాశాను. మీరు ఒక 30 అగ్రికల్చర్ షాప్ తిరిగినట్లయితే 30 అగ్రికల్చర్ షాప్‌లో ఎళ్లి ఈ యొక్క ప్లాన్ గురించి మీరు చెప్పినట్లయితే 30 షాప్‌లలో 6 మీకు యెస్ అంటారు. 24 మంది మీకు నో అంటారు. అవసరమే లేదు. ఈ 6 చాలు.
ఓకే. సో, ఇప్పుడు ఆరుగురితో పాటు మనం ఒక లెక్కలో ఒక కాలిక్యులేషన్ మనం చూస్తున్నాము. సో, ఫస్ట్ మీరేం చేశారు? మీరు జాయిన్ అయ్యారు. మీరు 100 పీవీ చేయడం జరిగింది. అలాగే మీ కింద ఈ మీరు ఆరుగురు షాప్ వాళ్ళని మీరు జాయిన్ చేశారు. క్లియర్? ఇప్పుడు ఈ ఆరుగురు షాప్‌ని ఏవైతే మీరు జాయిన్ చేశారో ఒక్కొక్క షాప్ నుంచి మీకు 1000 ఎకరా ఆర్డర్ రావచ్చు. ఒక్కొక్క షాప్ నుంచి మీకు 500 ఎకరా ఆర్డర్ రావచ్చు. ఒక్కొక్క షాప్ నుంచి మీకు 100 ఎకరా ఆర్డర్ రావచ్చు. ఒక్కొక్క షాప్ నుంచి మీకు ఆర్డర్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ నేనొక కాలిక్యులేషన్స్ గురించి చెప్తున్నాను. డియర్ ఫ్రెండ్స్ 100 పీవీ అనేది చాలా చిన్న అమౌంట్ గురించి నేను చెప్తున్నాను. చాలా చిన్న టార్గెట్ గురించి నేను మాట్లాడుతున్నాను. అగ్రికల్చర్ షాప్ వాళ్ళతో మీరు మాట్లాడేటప్పుడు మీరు షాక్ అవుతారు. ఒక్కొక్క షాపు 1000 నుంచి 5000 ఎకరాకి ప్రొడక్ట్ ఇస్తారండి వాళ్ళు. రైట్. సో, ఇక్కడ మనం కాలిక్యులేషన్ గురించి మాట్లాడదాం. మీరు 100 పీబీ చేశారు. మీ కింద ఆరుగురిని రిటైల్ షాప్ వాళ్ళని మీరు జాయిన్ చేశారు. వాళ్ళని కూడా మీరు 33 వాళ్ళని కూడా మీరు జాయిన్ చేశారు. వాళ్ళందరూ కూడా 100 ఎకర్‌కి ప్రొడక్ట్ అనేది ఆర్డర్ ఇవ్వడం జరిగింది. క్లియర్? సో, ఇప్పుడు కాలిక్యులేషన్ మాదిరిగా మనం ఇక్కడ మాట్లాడితే సో, మీరు 100 పీబీ చేశారు. ఆహ్, ఆహ్, 6 షాప్స్‌కి మీరు ఇక్కడ ఇన్వాల్వ్ చేశారు. అంటే 3305 పీబీ చేశారు ఒక్కొక్కరు. అంటే ఆరుగురితో పాటు మన టోటల్ పీబీ ఎంత అయిందండి? 19,800 వందల 30 పీవీ అయిందన్నమాట. టోటల్ పీవీ ఎంత అయింది? మీ 100 పీవీ కూడా అందులో మనం కలుపుకుంటే 19,930 పీవీ అనేది మనం టోటల్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇప్పుడు షాప్ వాళ్ళ ప్రాఫిట్ గురించి నేను డిస్కస్ చేయట్లేదు. షాప్ వాళ్ళ ప్రాఫిట్ నేను మీకు ముందే ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. క్లియర్. ఇప్పుడు మీ ప్రాఫిట్ చెప్తాను. అంటే ఒకవేళ మీరు ఈ యొక్క కాన్సెప్ట్ మీద పని చేస్తూ, మీరు కొంతమంది షాప్‌ని అటాచ్ చేసుకోగలిగితే మీకెంత ప్రాఫిట్ వస్తుంది. డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ బోనస్ ఏదైతే వస్తుంది, పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి రూ. 198 వస్తుందండి. రైట్. మీకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ వచ్చేసి రూ. 28,412 వస్తుంది. మీకు ట్రావెల్ ఫండ్ అంటే ఎవ్రీ మంత్ తిరగడానికి ఫారెన్ ట్రిప్స్ ఎళ్ళడానికి కంపెనీ మనకి ట్రావెల్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. రూ. 5,165. కార్ ఫండ్ వచ్చేసి మనం చూస్తే రూ. 7,318. అండ్ హౌస్ ఫండ్ మనం చూస్తే గనక రూ. 6,887. అంటే 6,887. టోటల్ మొత్తంని నేను ఒకవేళ క్లబ్ చేస్తే గనక మీ ఇన్‌కమ్ వితౌట్ స్కిమ్ ఫండ్ నేను మాట్లాడుతున్నాను. డియర్ ఫ్రెండ్స్ ఇందులో మీకు స్కిమ్ ఫండ్ కూడా యాడ్ అవుతది. రైట్. ఎందుకంటే మీరు 3,300 పీవీ కంటే ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మీకు స్కిమ్ ఫండ్ కూడా యాడ్ అవుతుంది. నేను స్కిమ్ ఫండ్‌ని ఎందుకు యాడ్ చేయలేదు? ఈ స్కిమ్ ఫండ్ ఒక్కొక్క నెల చాలా ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క నెల చాలా తక్కువ ఉంటాయి. సో, దాన్ని ప్రెడిక్ట్ చేయడం కష్టం అని చెప్పేసి నేను మినిమమ్ ఇన్‌కమ్ తీసుకున్నాను. మినిమమ్ ఇన్‌కమ్ వితౌట్ స్కిమ్ ఫండ్ ఈస్ రూ. 48,000. డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క 19,000 ఆల్‌మోస్ట్ 20,000 పీవీ మనం చేశాము. ఈ 20,000 పీవీలో ఒకవేళ మనం దీన్ని రూపీస్‌లో కన్వర్ట్ చేస్తే అంటే 30 రూపీస్‌లో మనం కన్వర్ట్ చేస్తే సుమారు రూ. 6,00,000 బిజినెస్ మనం చేస్తున్నామండి. 6,00,000 బిజినెస్‌లో సుమారు ఇక్కడ మీ యొక్క చెక్ నాకు కాలిక్యులేషన్ ప్రకారము విత్ స్కిమ్ ఫండ్ మనం తీసుకుంటే గనక 55,000 నుంచి రూ. 65,000 వరకు ఉంటుందండి. రైట్. సో, డియర్ ఫ్రెండ్స్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి. ఇంకా ఇంకా వేరే కాలిక్యులేషన్స్ గురించి నేను మాట్లాడతాను. సో, ఫస్ట్ ఇక్కడ దాకా మీకు అర్థమైందా? ఒకవేళ ఇక్కడ దాకా మీకు అర్థమైనట్లయితే కామెంట్ బాక్స్‌లో ఎలా అనిపించింది ప్లాన్ నాకు ఒకసారి కామెంట్ రాసి చెప్పండి. నెక్స్ట్ మనం మాట్లాడదాం. డియర్ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఏం చేశారంటే, మీ కింద ఈ మంత్ మీరు జాయిన్ అయ్యారు. సేమ్ ప్లాన్ మీరు జాయిన్ అయ్యారు. అండ్ మీ కింద ఆరుగురిని ముందు జాయిన్ చేశారు. మీ కింద మీకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్‌ని కూడా జాయిన్ చేశారు. ఆరుగురిని జాయిన్ చేశారు. అండ్ ఈ యొక్క ఆరుగురిని జాయిన్ చేసిన తర్వాత ఈ యొక్క వీడియోని మీరు వాళ్ళని పంపించారు. ఆర్ మీరు కూర్చోబెట్టి వాళ్ళని పేపర్ ప్లాన్ బోర్డ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ ఆరుగురికి చూడండి మీరు ఇలా ఇలా చేస్తే మీ చెక్ ఇంత ఇంత వస్తదని ఈ ఆరుగురిని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎడ్యుకేట్ చేశారు. రైట్. సో, అప్పుడు ఏమవుతుంది? డియర్ ఫ్రెండ్స్ ఈ ఆరుగురు ఒక్కొక్కరు ఎంత పీవీ చేస్తారండి? 19,030 పీవీ చేస్తారు. ఇంటూ 6 మనం మాట్లాడితే 1,20,000 పీవీ జరుగుతుంది. 1,20,000 పీవీ అంటే మనం రూపీస్‌లో కన్వర్ట్ చేస్తే సుమారు రూ. 36,00,000 మీకు బిజినెస్ జరుగుతుంది. ఈ రూ. 36,00,000 మీకు 8% మీ యొక్క క్యాష్ బ్యాక్ తీసుకున్న మీ యొక్క చెక్ 2.5 లాక్స్ నుంచి 3 లాక్స్ రూపీస్ మీకు ఇన్‌కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని మీరు ప్రాపర్‌గా అర్థం చేసుకొని దీని మీద హోంవర్క్ చేయాలి. కంపల్సరీ మీరు దీని మీద హోంవర్క్ చేయాలి. దీని మీద ఆలోచించాలి. నాకు తెలుసు కొంతమందికి ఇంకా అర్థం కాలేదు. ఇంకోసారి ఈ వీడియోని మీరు చూడండి. బట్ ఈ యొక్క వీడియోని మీకు అర్థమైతే గనక నేను గ్యారంటీడ్ చెప్పగలను. దీని మీద మీరు వర్క్ చేస్తే గనక మీ యొక్క చెక్ సుమారు 100% నుంచి 1000% వరకు పెరిగే అవకాశం ఉంది.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు వెస్టీజ్ బిజినెస్‌లో క్రౌన్ అవ్వడం పెద్ద విషయమే కాదు. సో మీలో ఎంతమంది ఈ యొక్క కాన్సెప్ట్ మీద వర్క్ చేయబోతున్నారు? ఎంతమంది స్టిల్ ఇప్పుడు కూడా నా వీడియోని చూస్తున్నారు? ఒకసారి కింద కామెంట్ రాసి నాకు చెప్పండి. నాకు అర్థమవుతుంది. అండ్ డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని మీకు తెలిసిన సర్కిల్స్‌లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ డియర్ ఫ్రెండ్స్ నేను ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే గనక. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ నేను నా నంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క కాన్సెప్ట్ మీద వర్క్ చేద్దామని అనుకుంటున్నారో, వెస్టీజ్‌లో ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదు, వెస్టీజ్ బిజినెస్‌లో జాయిన్ అవ్వలేని వాళ్ళు గురించి మాట్లాడుతున్నాను. ఎవరైతే వెస్టీజ్‌లో ఇంకా జాయిన్ అవ్వలేదు, అలాంటి ఎవరైనా వెస్టీజ్‌లో ఈ యొక్క కాన్సెప్ట్ మీద నేను పని చేస్తాను, ఈ యొక్క కాన్సెప్ట్‌లో నేను పనిచేసి డబ్బు సంపాదిస్తాను అని ఆలోచన మీకు ఉండి ఉంటే గనక, మీకు ఇక్కడ నంబర్ ఇవ్వడం జరిగిందండి. ఇది నా నంబరే. డైరెక్ట్‌గా కాల్ చేసి నేనే రిసీవ్ చేస్తాను. కానీ కాల్ టైమ్స్ మాత్రము 7 పీఎం టు 10 పీఎం ఓన్లీ. ఈవినింగ్ టైమ్‌లో మాత్రమే కాల్ చేయాలి. 7-10 మధ్యలోనే కాల్ చేయాలి. దానికంటే ముందు చేయొద్దు. దానికంటే తర్వాత చేయొద్దు. ఎందుకంటే ఆ టైంలో మీరు చేసినా నేను ఫోన్ రిసీవ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో ఫ్రెండ్స్ ఎలా అనిపించింది వీడియో? డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది ఒక డబ్బు సంపాదించే ఒక చాలా మంచి మార్గం అండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈ నంబర్‌లో కాల్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇదే ఛానెల్‌లో వెస్టీజ్‌కి రిలేటెడ్ చాలా వీడియోస్ అవైలబుల్‌గా ఉంటాయి. ఆ వీడియో అన్నిటిని మీరు చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. సేమ్ టైమ్ మీ టీమ్‌లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా అర్థమయ్యేలా అన్ని చెప్పండి. అండ్ జాయిన్ అయిన వెంటనే ఈ యొక్క ఛానెల్‌ని ప్రతి ఒక్కరితో సబ్స్క్రైబ్ చేపించండి. డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.